విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పవన్ చెక్ పెట్టేసినట్టేనా? ఇదే విషయానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరానన్న పవన్ కళ్యాణ్ ఏం సంకేతాలను ఇస్తున్నారు? గత జగన్ ప్రభుత్వంలో సాధించలేనిది కూటమి సర్కార్ చేసి చూపిస్తుందా? అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎవరు చెబుతోంది నిజం? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదంతో ఎంతో మంది బలిదానాలతో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన గతంలో బీజేపీ ప్రభుత్వానికి ఉండేది. అయితే ఆ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా లోపాయికారి ఒప్పందంతో అందుకు సహకారం చేసింది అన్నది తెలుగుదేశం జనసేన నేతల వాదన. అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చాయి జనసేన తెలుగుదేశం పార్టీలు. ఏపీలో ప్రభంజనం సృష్టించిన కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో అధికారంలోకి రావడం మాత్రమే కాదు, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కూడా ఏపీ ఎంపీలే కారణమయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడానికి కారణమైంది. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. మోడీకి సైతం పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. పలు సభల్లో సైతం పవన్ కళ్యాణ్ను తుఫాన్గా అభివర్ణించారు మోడీ. అంతేకాదు, పవన్ కనిపిస్తే చాలు మోదీ ఫేసులో ఏదో తన్మయత్వం. వెంటనే కరచాలనం చేసుకుని పవన్ కళ్యాణ్ను ఆలింగనం చేసుకుంటారు మోదీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అంటే మోదీకి ఎంత ఇష్టమో అన్నది. పవన్ కు కూడా మోదీ అంటే చాలా గౌరవం. ఎన్నో సభల్లో నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు పవన్. ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది మోదీతోనే సాధ్యమని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు జనసేనాని. ఇలా పవన్ కళ్యాణ్ మోదీల బంధం ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నమ్మకమైన మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేయాలి అన్నది బీజేపీ పెద్దల భావనగా తెలుస్తోంది. అందుకే సేనానిని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇప్పటికే కమలనాథులు ఆ దిశగా అడుగులు కూడా వేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారంతో అక్కడ పొలిటికల్ ఈక్వేషన్లు సైతం మారిపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. సాధారణంగా మిత్రపక్షాలు అనగానే ఎన్నికల్లో సీట్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి. మాకే ఎక్కువ సీట్లు కావాలి, మాకే ఎక్కువ సీట్లు కావాలి అంటూ ఏ రెండు మిత్రపక్షాలైనా పోటీ పడతాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మిత్రపక్షం కోసం తాను తగ్గడం అన్నది బీజేపీ పెద్దలను బాగా ఆకర్షించింది. తొలుత 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి వారి కోసం 3 సీట్లు త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో నమ్మకమైన మిత్రుడు అంటే ఇలా ఉండాలి కదా అని బీజేపీ అధిష్టానం భావించింది. ఇట్లాంటి నమ్మకమైన మిత్రుడితో ప్రయాణం సాగిస్తే పొలిటికల్గా ఫ్యూచర్ ఉంటుంది అన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా కాదనే పరిస్థితి లేదు. కేంద్రం పెద్దలు పవన్ కళ్యాణ్ మాటను గౌరవిస్తూనే వస్తున్నారు. అమరావతికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టును సైతం పవన్ కళ్యాణ్ కోరిన మేరకే అంగీకారం తెలిపినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఇప్పటికే కేంద్రానికి విన్నవించిన పవన్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. పవన్ విన్నపం మేరకు రాష్ట్రానికి ఇప్పటికే అనేక ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేస్తూ వస్తోంది కేంద్ర సర్కార్. ఈ తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని పవన్ కోరితే కేంద్రం కాదనే పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని పవన్ చెప్పుకొచ్చారు. అంటే ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయకపోవచ్చు అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే తమకు నమ్మకమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గొచ్చని అంటున్నారు.
అయితే గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి సంబంధించి నిధులను రాబట్టడంలో జగన్ ఎంతగా విఫలమయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అప్పట్లోనే ఆయనపై దీనికి సంబంధించి విమర్శలు వ్యక్తమయ్యాయి. కేసుల భయంతోనే కేంద్రాన్ని ఏమీ అడగలేకపోతున్నానని, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి బీజేపీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని తెలుగుదేశం, జనసేన విమర్శలు చేశాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కు విషయంలోనూ అప్పటి జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలుగుదేశం, జనసేన విమర్శలు చేశాయి. ఇప్పుడు కేంద్రంలో జనసేన, తెలుగుదేశం ముఖ్యమైన పొజిషన్లో ఉండడం, అందులోనూ తమకు నమ్మకమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడంలో కీలకంగా వ్యవహరించబోతున్నట్లు కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే, మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం, మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 డిసెంబర్లో, ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాను. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు PSUs నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే విషయంలో దూకుడు ప్రదర్శించింది. ఆ సమయంలోనే ఏపీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీలో అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని హామీ ఇచ్చారు. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అది అందరి కమిట్మెంట్ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ నడిపించే విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, మైన్స్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలలో సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. నెల రోజుల క్రితం కార్మికులతో తాను మాట్లాడానని, కార్మికుల సమస్యలకు సంబంధించి పూర్తి కార్యాచరణ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వారితో చెప్పినట్లుగా పవన్ తెలిపారు. ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష. ఆ రోజు స్పందించలేదు. నేను చెప్పాము, ఎన్నికల్లో చెప్పాం, ఎన్డీఏ పార్టీ చెప్పింది, రేపు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్లోనే ప్రధానమంత్రి గారికి, కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష. వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్కి కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మాటిస్తున్నాం, ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎవ్వడికి అనుమానం అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. ఇక
ఇక ఇదే విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని స్పష్టంగా హామీ ఇచ్చామని అచ్చెన్న తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి ఢిల్లీ పర్యటనలోనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమారస్వామిలను కలిశారని, ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్ సందర్శనకు కుమారస్వామి వచ్చారని అచ్చెన్న గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చిన కుమారస్వామి కార్మికులతో కూడా మాట్లాడారని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కార్మికులకు కుమారస్వామి హామీ ఇచ్చారు అనే విషయాన్ని అచ్చెన్న మరోసారి గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అందులో పనిచేసే కార్మికులకు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే అది తలమానికం. అటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పాటుపడుతున్న పవన్ కళ్యాణ్పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. అయినా సరే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ తన వంతు కృషిని తాను చేస్తూనే ఉంది. జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులను చేసేశారు. ఇప్పుడు కొత్తగా అప్పు కూడా పుట్టే పరిస్థితులు లేవు. ఇంకోవైపు చూస్తే కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలకు, రాజధాని నిర్మాణానికి వేల కోట్ల డబ్బులు కావాలి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని సాఫీగా నడపగలుగుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సపోర్టే కారణమా? పాలకులు అంటే నాయకులు కాదు, ప్రజాసేవకులు అని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో లేనప్పుడు సైతం ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడ్డారు సేనాని. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య దగ్గర నుంచి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం, వరద బాధితులను ఆదుకోవడం వరకు ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. జనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి అండగా నిలబడ్డారు. ఆ తత్వమే పవన్ కళ్యాణ్ జనం గుండెల్లో చోటిచ్చి నిలబెట్టింది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చినా జనం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ అనేక సేవా సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. నాయకులు అంటే మాటలు చెప్పేవారు కాదు, ప్రజలు కష్ట నష్టాల్లో అండగా నిలబడేవారు అన్నది పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తుంది అన్న చర్చ సైతం జనంలో బలంగా సాగింది. అదే 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్తో విజయాలను సాధించడానికి కారణమైంది. అతి సామాన్య కార్యకర్తలు సైతం జనసేన నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు అంటే అదంతా పవన్ కళ్యాణ్పై ప్రజల్లో ఉన్న నమ్మకమే. ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడూ 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రజల్లోకి వచ్చేవారని, ఓట్లు అడిగేందుకు మాత్రమే జనానికి కనిపించేవారని ఒక అపవాదు ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ప్రజల్లో బలంగా తిరుగుతూ తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పవన్ తనదైన మార్కు వేస్తూ జనంతో మమేకమవుతూ ప్రజల కష్టనష్టాలు తీరుస్తూ సరికొత్త పాలనకు బీజం వేశారు. చెప్పాడంటే చేస్తాడంతే ఈ డైలాగ్ వైసీపీది. అయితే జగన్ మాత్రం చెప్పినవేమీ చేయలేకపోయారని, పవన్ మాత్రం మాటల్లో కాదు చేతల్లో అన్నట్లుగా దూసుకుపోతున్నారని కూటమి శ్రేణులు అంటున్నాయి. జనంలో కూడా సేనానిపై రోజురోజుకు నమ్మకం బలోపేతమవుతోంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ నాయకుడు అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పేలా జనం కష్టనష్టాల్లో అండగా నిలబడుతుండడమే. జగన్ పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు తేడాను ప్రజలు కూడా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో కేంద్రం నుంచి పెద్దగా సాయం అందని, విశాఖ ఉక్కు విషయంలో కూడా స్పష్టమైన హామీని సాధించడంలో జగన్ విఫలమయ్యారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లతో జగన్ భేటీల మీద భేటీలు అయ్యేవారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పాటుపడుతున్నారంటూ వైసీపీ నేతలు ఊదరగొట్టేవారు. కట్ చేస్తే తన కేసుల గురించి మాట్లాడుకుని రిక్తహస్తాలతో జగన్ రాష్ట్రానికి తిరిగి వస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ, జనసేన విమర్శలు చేసేవి. స్టీల్ ప్లాంట్, విభజన హామీలు, రైల్వే ప్రాజెక్టులు ఇలా ఏ ఒక్కటి కూడా జగన్ సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి.
కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు సాధిస్తుండడం ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు తీర్చడంపై కాకుండా వేరే యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టింది. గత వైసీపీ పాలనలో ప్రశ్నించే వారిపై కేసులు, దౌర్జన్యాలు, ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపి ఇష్టానుసారం పాలన సాగించిన పరిస్థితి. రాష్ట్రంలో నైపుణ్యమున్నా చేసేందుకు ఉద్యోగం లేక నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిపోయారు. మహిళలపై దాడులు, అకృత్యాలు అనేకం జరిగాయి. జగన్ వచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. మద్యపాన నిషేధమని చెప్పి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారు. ఇంకోవైపు పాలనలోని వైఫల్యాలను ప్రశ్నించినందుకు జనసేన, తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను కేసులు పెట్టి వేధించారు. భౌతిక దాడులకు సైతం పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అభివృద్ధి గురించి మరిచిపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. జగన్ హయాంలో ఒక్క పేరున్న పరిశ్రమను తీసుకొచ్చారని చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా అప్పటి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి అన్నట్లుగా పాలన సాగించారన్న విమర్శలున్నాయి. మొత్తంగా చూస్తే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రజాప్రతినిధులు కేవలం బూతులు తిట్టడానికే పరిమితమైతే కూటమి పాలనలో ప్రజల కష్టాలను తీర్చే పాలన చేస్తున్నామన్న కామెంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీరు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఇలాంటి నాయకుడు కదా కావలసింది అంటూ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. కేవలం రాష్ట్ర పరిస్థితులు, ప్రజలకు ఉపయోగపడే పనులు, పాలసీలు రూపొందించేందుకు మాత్రమే పవన్ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధించడానికి కాదు, పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేందుకు మాత్రమే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఆ దిశగానే పవన్ కళ్యాణ్ మాటల్లో కాకుండా చేతల్లో పనిచేసి చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాయకుడంటే పెత్తనం చేసేవాడు కాదు, ప్రజలకు అండగా నిలిచేవాడు. ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది మాత్రం కొందరే. అటువంటి కోవకు చెందిన వారిలో ముందు వరుసలో ఉంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 100 కోట్ల సంపాదనను తృణప్రాయంగా వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చిన పవన్ పాలనలో తనదైన మార్కును చూపిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. పవన్ తీరు చూస్తుంటే లీడర్ అంటే ఇలా ఉండాలి కదా అని సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయడంలో పవన్ కీ రోల్ పోషిస్తున్నారని, పవన్ మాటల నాయకుడు కానే కాదు, చేతల నాయకుడని విమర్శకులు సైతం ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.